ఇటీవలి కాలంలో భార్యలు తమ ప్రియుడి సహకారంతో భర్తలను హత్య చేస్తున్న ఘటనలు వరుసగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలోని గద్వాలకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజస్విని హత్య ఘటన మరవక ముందే తాజాగా అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి మరో దారుణం స్థానికంగా కలకలం రేపింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని తాళి కట్టిన భర్తనే ప్రియుడితో కలిసి హత్య చేయించిందో భార్య. అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లికి చెందినటువంటి నర్సాపురం సురేష్ బాబు అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య అనిత, ఇంటర్ చదివిన కొడుకు ఉన్నారు. కుమార్తె ఏడాదిన్నర క్రితం చనిపోయింది. అనిత నగరంలోని ఫస్ట్ రోడ్డులో ఉన్నటువంటి ఒక హోటల్లో పనిచేసేది. ఇక ఆమెకు 2 నెలల క్రితం ఆత్మకూరు మండలం గోరదిండ్లకు చెందినటువంటి అవివాహితుడైన ఫక్రుద్దీన్ అనే పండ్ల వ్యాపారితో పరిచయమైంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి బంధంపై అనిత భర్తకు అనుమానం వచ్చింది. దీంతో ఆమెను నిలదీసేవాడు. ఈ విషయం ఆమె తన ప్రియుడితో చెప్పింది. ఆపై తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని సురేష్ను కడతీర్చాలని ఇద్దరూ కుట్ర పన్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? వివాహేతర సంబంధాన్ని అడ్డుకున్న భర్తనే కడచేర్చిన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చేసింది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించింది. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. రూరల్ మండల పరిధిలోని అక్కంపల్లి పంచాయతీ సదాశివనగర్కు చెందిన సురేష్ బాబు ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తుంటున్నారు. అతనికి భార్య అనితతో పాటు ఇంటర్ చదివే కొడుకు, కుమార్తె ఉన్నారు. అయితే అనిత నగరంలోని ఫస్ట్ రోడ్ లో ఒక హోటల్లో పనిచేస్తుంటది. హోటల్లో పనిచేస్తూ అక్కడే సమీపంలో ఉన్న బాబా ఫక్రుద్దీన్ అనే ఒక యువకుడితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నారు. అయితే వివాహేతర సంబంధం భర్త సురేష్ బాబు తెలియడంతో అనితతో పాటు బాబా ఫక్రుద్దీన్ ను తీవ్రస్థాయిలో మందలించాడు. ఇలాంటి పద్ధతి మంచిది కాదంటూ కూడా భార్య అనితను తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. దీంతో ఆ భర్త పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్న అనిత ప్రియుడు బాబా ఫక్రుద్దీన్తో కలిసి తన భర్తను హత్య చేయాలంటూ కూడా హత్యకు ఉసుగొలిపారు. అందులో భాగంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ముగించుకుని రాత్రి 11:30 గంటల సమయంలో ఇంటికి వెళ్తున్న భర్త సురేష్ బాబును ద్విచక్ర వాహనంలో వెళ్తున్న సురేష్ బాబును బాటిల్ తో కిందకు కొట్టేసి దాని తర్వాత తీవ్రంగా బండరాయితో మోదీ హత్య చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. భార్య అనితపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తే ప్రియుడు బాబా ఫక్రుద్దీన్తో కలిసి తన భర్తను హత్య చేసినట్లు కూడా భార్య పోలీసులు విచారణలో అంగీకరించారు. 6 గంటల్లోనే ఘటన జరిగిన 6 గంటల్లోనే ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారని చెప్పవచ్చు. పవన్, థ్యాంక్ యూ. సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ముఖ్యంగా ఈ సురేష్ భార్య అనిత బావ ఫక్రుద్దీన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని దీనివల్ల ఈ యొక్క భర్త అంటే చనిపోయిన సురేష్ ఎక్కువ వేదన గురి చేసేవాడు. దీనివల్ల ఆమె వేదన భరించలేక బావ ఫక్రుద్దీన్తో ఎలాగైనా హత్య చేయాలనే ఉద్దేశంతో గత రాత్రి ఇతను అక్కంపల్లిలో ఇక్కడ కళ్యాణదుర్గం రోడ్లో అతను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని ఉంటాడు. అదే రాత్రి 10 గంటల తర్వాత అతని ఆ ఫాస్ట్ సెంటర్ క్లోజ్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి పోయే క్రమంలో అర్ధరాత్రి ఈ యొక్క హత్య గావించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అతను మోటార్ సైకిల్ వెళ్తుంటే అతను బావ ఫక్రుద్దీన్ అనే వ్యక్తి మధ్యలో దాడి చేసేసి అతన్ని ఒక పెద్ద బండరాయితో అతన్ని హత్యగా జరుగుతుంది. అయితే ఈ స్క్రూ డ్రైవర్తో కూడా 2 చోట్ల పడడం జరిగింది. ఆటోలో వెళ్తుంటే వీళ్ళు బల్లా రోడ్లో అరెస్టం జరిగింది. మొత్తం కొంచెం